తోటి డెకరేట్ చేసుకుంటున్నానండి. 3 గ్లాసులు రవ్వ, జొన్న రవ్వ, 1 గ్లాసు మినపప్పు. మినపగుళ్ళు వేసారండి. మినపగుళ్ళు అది కూడా డబుల్ హార్ట్స్ వాడతాం మేము. చూడండి, ఈ 2 కలిపేసి రాత్రి నానబెట్టేస్తారంటే ఇది జొన్న రవ్వ. ఇదో 4 గంటల ముందు మినపగుళ్ళు నానబెట్టేస్తారు. ఈ 2 నెక్స్ట్ ఐటెంలోకి చూద్దామండి. జొన్న రవ్వ అండి, జొన్న రవ్వ అది మొత్తం మినపప్పు కలిపాను. చాలా బాగా వచ్చిందండి, కిస్విగా వేసాను. ఈ లోపల దీంట్లో ఐటమ్స్ చేస్తారండి. కొత్తిమీర, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఉల్లిపాయలన్నీ, జీలకర్ర అన్నీ వేస్తారు. అది చూద్దామండి. జొన్న దిబ్బరొట్టులోకి చట్నీ చేస్తానండి. పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కలిపేసి చట్నీ చేస్తారు. కరివేపాకు అనేసి చాలా బాగుంటుంది చట్నీ దాంట్లోకి. చూడండి, దాంట్లో నెక్స్ట్ అందులోకి ఐటెంలోకి చూద్దామండి. చేసుకుంటున్నారండి. చట్నీ రెడీ అయిందని ఇందులో పోపు వేస్తాను. చూడండి, పోపు వేసుకుంటున్నారు. పోపు వేసారు. చట్నీలోకి పోపు వేసారండి. బాగుంటుంది చట్నీ. పల్లీల చట్నీ కదా, పల్లీల చట్నీ చాలా బాగుంటుంది. కరివేపాకు వేస్తారు. పోపు అయిందండి రెడీగా. పోపు వేస్తారు మొత్తం. చాలా బాగా వచ్చింది చూడండి. పల్లీల చట్నీ రెడీ అండి. చూడండి ఎంత బాగా వస్తుందో, ఎంత బాగుందో, చాలా సూపర్గా వచ్చింది. ఇంకా దాంట్లోకి వెళ్దామండి. దిబ్బరొట్టె రెడీ అవుతుంది. దాంట్లో కలిపేసి అది స్టార్ట్ చేస్తారు. చూడండి, జొన్న దెబ్బలో జీలకర్ర వేశారు. ఇంకా వేస్తారు చూడండి. పుదీనాకు, కరివేపాకండి, ఉల్లిపాయలండి, పచ్చిమిర్చి అన్ని సన్నగా ఇలా తరుక్కొని వేసుకొని, అది కొత్తిమీర అండి. కొత్తిమీర ఇలా సన్నగా తరిగేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం కలుపుకోవడానికి కూడా తినడానికి కూడా బాగుంటుంది. ఉల్లిపాయలు అంటే పొడవ కట్ చేశారు, ఎందుకంటే అది దిబ్బరొట్టె కదా, బాగా వస్తుందని వేశారు. చాలా బాగా వస్తుంది. ఇలా ట్రై చేయండి. హెల్త్కి మంచిది, షుగర్ వాళ్ళకి మంచిది, బీపీలు అన్నిటికీ కూడా మంచిది. ఆయిల్ వేసుకున్నారండి. ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తారండి. ఇలా ఎక్కువ వేసుకోవాలి. ఎక్కువ అంటే మరీ కాదు, కొంచెం మామూలుగా. దిబ్బరొట్టె ఎంత బాగా వస్తుంది చూడండి. చాలా హెల్త్కి మంచిది. జొన్న రవ్వ దిబ్బరొట్టె అంటే సూపరు, చాలా బాగుంటుంది. మేము తింటుంటాం, ఎందుకంటే మాకు షుగర్ ఉన్నాయి. మేము ఇలాగ తింటుంటాం, షుగర్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఇలాగ జొన్నలు తింటాం మనం పెద్ద ఇష్టపడడం కదా. ఇలా దిబ్బరొట్టె వేసుకుంటే చాలా టేస్టీ కూడా వస్తుంది. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, జీలకర్ర, ఉల్లిపాయలు, చాలా బాగా వస్తుంది చూడండి. జొన్న రొట్టె తయారు చేసుకున్నాం అండి. చూడండి ఎలా వచ్చిందో, సూపర్గా వచ్చింది. పల్లీల చట్నీ ఇలా చేసుకొని సూపర్గా వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. అబ్బా బాగా ఉందండి. ఇలా చేసుకోండి, చక్కగా ఉంటుంది, శుభ్రంగా మంచిది, తినడానికి కూడా రుచిగా ఉంటుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో దింపగా